ఏమమ్మా, నీ భర్తను వదిలి ఇలా పుట్టింటికి వచ్చేసావేమిటి అని అడిగారు. ఎవరైనా అడుగుతారు కదండి. ఓ 2 రోజులు అంటే అడగరు, వారం రోజులు అంటే అడగరు, 10 రోజులు కూడా ఇక్కడే కనబడుతుందంటే అడుగుతారా అడగరా? అప్పటి వరకు మనం గోప్యంగా ఉంచుకున్నాం, చెప్పుకోలేదు సమస్యను. కానీ 15వ రోజు నాడు తప్పకుండా ఇంటికి వచ్చి మరి అడుగుతుంటారు. ఏమైందమ్మా అంటారు. మనం కూడా రోడ్డు పండి వెళ్ళిపోతే ఆపి మరి అడుగుతారు. ఏంటమ్మా ఇక్కడే కనబడుతున్నాం, ఏం సమస్య, ఏమైందంటావు అని అడుగుతారు. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళు అనుభవించి ఉన్నారు కాబట్టి మనం అబద్ధం చెప్పినా నాకు తెలుసులే ఏదో జరిగింది, కానీ మీ ఇద్దరి మధ్యన ఏదో జరిగింది కదా, తగ్గు పెట్టుకున్నారు కదా, అందుకే వచ్చి ఇక్కడ ఉంటున్నావు కదా అని అనేస్తుంది గవాళ్ళ. ఎందుకు? ఆమె అనుభవించున్నది కాబట్టి. ఇక్కడ కూడా నీ భర్తను అలా పుట్టింటికి వచ్చేసావేమిటి అని అడిగారు. అందుకు ఆమె మధ్యాహ్నం అయితే ఆయన వేడి తట్టుకోలేదు, ఆయన వేడిని నేను తట్టుకోలేకపోతున్నాను అంది. అప్పుడు ఆవిడ తండ్రి గారు ఎంతటి ప్రజ్ఞశాలో చూడండి. ఆయన విశ్వకర్మను పిలిచి సూర్యుడి దగ్గరికి వెళ్ళి వేడి తగ్గేలా ఆయన కొంత చెక్కేయమని చెప్పాడు. అప్పుడు విశ్వకర్మ సూర్యుడి దగ్గరికి వెళ్ళి కొంత చెక్కేస్తాను రావలసింది అన్నాడు. సూర్యుడు రానని అన్నాడు. అప్పుడు విశ్వకర్మ సూర్యుడిని బలవంతంగా తీసుకువెళ్ళి ఒక శిల మీద పెట్టి వృత్తాకారంగా ఉన్నటువంటి సూర్యబింబమును కొంత చెక్కేశాడు. అప్పుడు సూర్యబింబం నుంచి కొంత తేజస్సు విడిపోయింది. సూర్యబింబమును పెట్టి చెక్కిన వేదిక అక్కడ ఉంది. హనుమ దానిని చూశాడు. మనము కూడా ఓ చక్కటి పరికరం తయారు చేయాలనుకుంటే అందులో ఒక హోల్ చేశాం. ఆ హోల్ అంతవరకే ఉంటుంది. ఓ 2 ఇంచులు పొడవు, 2 ఇంచుల వెడల్పుతో 2 ఇంచుల లోపలికి ఉన్నది హోల్. అది ఇప్పుడు దాంట్లోకి 3 మూలలా చక్కగా అమరింది. కానీ ఇంకొకటి అందులో అమరితే అప్పుడు దానికి పరిపూర్ణత వస్తుంది. అది రావాలంటే అర్థం కావట్లేదు మనకు. అక్కడ అర్థమైన వాడు ఒకడు ఉంటాడు, అతడికి చెప్పాలి. అతను ఏం చేస్తాడు? ఓ ఉలి తెస్తాడు. తెచ్చి దానిలో పట్టేంత సైజ్ ఎంత ఉంటుందో అంతా చెక్కేస్తాడు. అది ఇంత మంద ఉన్నదాన్ని ఇంత తీసుకొస్తాడు, చెక్కితే పోతుంది కదా. అలా చెక్కాడు విశ్వకర్మ. ఆ విశ్వకర్మతో అవుతుంది. అందుకే ఇప్పటికీ ఏ పనిముట్లు కావాలన్నా, దాన్ని సన్నగా చేయాలన్నా, దాన్ని ఇమిడించి పెట్టాలన్నా, అమరింపజేయాలన్నా విశ్వకర్మకు సంబంధించినటువంటి వృత్తుల వాళ్ళే చేస్తారు. ఒకరికి లేదు అధికారం. నేను కట్ట చెక్కాలంటే చెబుతానా? వడ్రంగి మాత్రమే చేయగలుగుతాడు. వారికి విశ్వకర్మ. ఓ నగ తయారు చేయాలి, ఎవరు చేస్తారు? కంసాలి చేస్తారు తప్ప నేను చేస్తానంటే కుదరదు. అది వాళ్ళకి అనుగ్రహం ఉంది. వాళ్ళకి విశ్వకర్మ అనుగ్రహాన్ని ఇచ్చారు వారికి. ఆ రకంగా విశ్వకర్మ సూర్యుని చెక్కాడు. చెక్కడం వల్ల ఏమైందంటే కొంత పలచన అయిపోయాడు, అంటే తేజస్సు తగ్గిపోయింది. ఇంత దొడ్డు కర్రను చెక్కితే సన్నం ఇలా అయినట్టుగా అలా ఉన్నటువంటి సూర్యుని చెక్కితే కొంత తేజస్సు పడిపోయింది. అక్కడ కూడా కనబడ్డది అది. ఆ హనుమ దానిని చూశాడు. తన కర్తవ్యంను మాత్రం మర్చిపోలేదు. ఓషధి పర్వతం ఎక్కడ ఉన్నదో అని పరిశీలించాడు. అప్పుడు ఓషధాలు హనుమ తీసుకువెళ్ళిపోతాడని అవేం చేశాయి? ప్రకాశించడం మానుకున్నాయి. అవి ఈయనకు కనబడితే తీసుకుపోతాడు కాబట్టి ఈయన కనబడకూడదని అవి ప్రకాశవంతాన్ని తగ్గించుకున్నాయి. మనం అంతే కదండి. పెద్ద వెలుతురు ఉన్నది అనుకోండి, ఏదైనా దొంగ వచ్చాడు అనుకోండి, చీకట్లయితే కనబడమనుకోని మనం ఉన్న వెలుతురు తీసేసుకున్నట్టుగా దొంగ కనబడుతుందా? కనబడదు. అలాగా ఆ ఔషధాలు కూడా ఏం చేసాయంటే వాళ్ళలో ఉన్న తేజస్సును మొత్తం తీసేసుకున్నాయి. తీసేసుకుంటే ఇక హనుమకు కనబడట్లేదు. ఎలా? బాగా పరిశీలన చేశాడు. ఇలా అయితే ఎలా అని దీన్ని హనుమ గ్రహించాడు. ఈ 4 ఔషధాలు నాకు కనబడకుండా దాస్తావా పర్వతమా అనుకున్నాడు. అనుకొని అక్కడ చూస్తే సమయం మించిపోతుంది. ఉన్న పలంగా రమ్మని చెప్పాడు తాతగారు జాంబవంతుడు. ఇప్పుడు నేను ఉన్న పలంగా వెళ్ళకపోతే అక్కడ పెద్ద ఉపద్రవమే వచ్చేస్తుంది. రామలక్ష్మణులకు ఏమైనా జరిగితే ఇంకేముంది? అంతా శూన్యమే. రామలక్ష్మణులు లేరని తెలిస్తే తల్లి వల్లన ఇంతమందికి బాధన, నా వల్ల ఇంతమందికి అపాయమా, ప్రమాదమా అని ఆలోచిస్తున్నాడు హనుమ. ఎంతసేపండి? కనురెప్ప వేసేంత లోపల ఆయన ఆలోచన దీర్ఘంగా వచ్చేస్తుంది. వాళ్ళ తేజస్సు అలాంటిదండి. తేజస్సుతో కూడుకున్నవాడు 100 సమస్యలకు పరిష్కారం ఒక నిమిషంలో చూపెట్టగలడు. అదే తేజస్సు లేనివాడు ఒక చిన్న సమస్యను ముందు పెడితే గంట ఆలోచిస్తాడు.
ఇది తేడా. ఆయన తేజస్సు అలాంటిది, ఆయన ధర్మం అలాంటిది, హనుమది. అలా క్షణకాలములో ఆలోచించాడు ఇంత విషయాన్ని. ఎంతో గొప్పగా ఆలోచించి వెంటనే, ఓహో మీరు రామకార్యములకు సాయం చెయ్యరా, రామకార్యములకు సాయం చెయ్యరా మీరు, చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అన్నాడు హనుమ. అని ఒక్కసారి ఆ పర్వతమును పెళ్లగించేశాడు. అంత పెద్ద పర్వతాన్ని నాకు కనబడకుండా చేస్తారా, అయితే నేనేమిటో చూస్తూ చూడండి, రామకార్యం మీద వచ్చాను, నా కార్యం మీద కాదు, నేను రామకార్యం మీద వచ్చాను కాబట్టి ఈ పర్వతాన్ని పూర్తిగా పెకిలించేస్తాను. ఒక్కసారి చేతు పెట్టాడు లోపలికి, అలా అమంతా లేకెట్టేశాడు. మనం కూడా చేయలేమండి. ఒక్కొక్కసారి చిన్న చిన్నవి ఉంటాయి అక్కడ, ఓ 2-3 వస్తువులు లేమంటే మనం ఏం చేస్తాం, ఆ సంచిలో కనబడవు, ఆ 2 వస్తువులు ఏంటో కనబడకుండా ఇబ్బంది పెట్టేస్తాయి. ఇదంతా పని ఏమిటి, ఈ సంచిలో ఆటకపోతాయని మనం సంచిలో ఆటకు పక్కన పెట్టేస్తాం. అమ్మా నీకు నచ్చింది తీసేసుకోండి ఇట్లకని అని మనం ఎలా అంటామో, అలా హనుమ కూడా అది కనబడకపోయేసరికి సమయం లేట్ అవుతుందని ఆలోచన చేసి రామకార్యానికి అడ్డొస్తారని ఆ పర్వతాన్ని ఇలా పెకిలించేశాడు. పర్వతాన్ని పెకిలించేసి స్వామి హనుమ హిమాలయ పర్వత శిఖరముల మీద నుండి కాంచన లంకకు బయలుదేరాడు. ఆ ఉన్న పలంగా పట్టుకొని ఆ పెద్ద పర్వతాన్ని ఎలా పట్టుకున్నాడు, అరచేతులుగా పట్టేసుకున్నాడు. అలా పట్టేసుకుని బయలుదేరాడు స్వామి హనుమ. ఎంత గొప్పగా బయలుదేరుతున్నాడు. ఆ పర్వతాన్ని పట్టుకుని బయలుదేరుతుంటే అక్కడ కిందున్న వాళ్ళు చూస్తున్నారు, ఏమిటది వెళ్తున్నది ఆకాశంలో, అలా ఎవరు వెళ్తున్నది. కొందరు తెలుసున్నవారు, ఇది హనుమే, హనుమైతేనే ఇలా చేయగలడు, ఓ పర్వతాన్ని తీసుకెళ్తున్నాడా, ఏమి జరుగుతుంటారు, ఏదో జరగకూడదే జరిగింది అని కిందున్న వాళ్ళు తెలిసిన వారు అనుకుంటున్నారు. తెలియని వారు అదేదో చిత్రంగా ఒక జీవి వెళ్ళిపోతున్నదని కొందరు చూస్తున్నారు. కొందరికి ఆకాశంలో చాలా తక్కువగా కనబడుతుంది, కొందరికి పెద్దగా కనబడుతుంది. అలా ఎంతసేపు కనబడ్డాడు హనుమ, అంత నిమిషం పాటు కూడా కనబడలేదు ఆకాశంలో. అలా పర్వతాన్ని ఎత్తాడు, అలా చక్కగా ఉన్నాడిలాగా ఇలా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ నిమిషం పాటులో చూసిన వారు కొందరు ఉన్నారు. అలా హిమాలయ పర్వత శిఖరముల మీద నుండి కాంచన లంక యుద్ధ భూమిలోనికి దిగిపోయాడు మహానుభావుడు హనుమ. వీటి వాసనలు పైకి వచ్చాయి. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర బంధనమునకు పడిపోయిన కోట్ల వానరములు ఒక్కసారి అల్లంత దూరాన వస్తున్నటువంటి హనుమ తెస్తున్నటువంటి ఔషధీల పర్వతాన్ని ఆ వాసన గుబాలించేసింది. అంత దూరంలో ఉన్నటువంటి మల్లె మొగ్గ ఒక్కసారి గాలిటి వైపు వచ్చేస్తుంటే మనకి ఎలా వచ్చేస్తుందో సువాసన, అలా ఔషధీ పర్వతాన్ని పట్టుకొస్తున్నటువంటి హనుమ దగ్గరికి రాగానే ఆ వాసనంతా వచ్చేసింది. ఆ ఔషధాల వాసన తగిలి పడిపోయిన వానరులందరూ మళ్ళీ తిరిగి బతికారు. అందరూ కూడా వానలు బతికారు. అక్కడే పడిపోయిన రక్తములోంచి పడిపోయినటువంటి కోట్ల వానరాలు పైకి లేచిపోయారు. పోయిన రక్తం శరీరంలోకి ఎక్కింది. ఎముకలు విరిగిపోయిన వారికి ఎముకలు అతుక్కున్నాయి. ఎముకలు నుజ్జైనా కూడా ఆ నుజ్జైన ఎముకలు కూడా అతుక్కుపోయాయి. ఎముకలు అతుక్కుపోయి సృహ తప్పిపోయిన వారికి సృహ వచ్చేసింది. మళ్ళీ ఇంత ముడి మామూలుగా లేచారు. అంతమంది పడిపోయారు కదా, కోట్ల వానర సైన్యం పడిపోయింది. మళ్ళీ లేచేశారు అందరూ. ఆ పర్వతం నుండి వస్తున్నటువంటి సుగంధ భరితానికి హనుమంతుని కీర్తిస్తూ జయ జయ ధ్యానాలు చేస్తున్నారు. జై రామదాస్ హనుమానికి, జై రామదాస్ హనుమానికి, జై రామదాస్ హనుమానికి. అలాగా జయ జయ ధ్యానాలు మనం ఎలా చేశామో అక్కడ వానరాలన్నీ కూడా జయ జయ ధ్యానాలు చేశాయి. హనుమా మాకు మళ్ళీ పునర్జీవితాన్ని ప్రసాదించావు హనుమా. అందుకే తాతగారైన జాంబవంతుడు అంటారు, ఎంతమంది వానర వీరులు చచ్చినా ఎవరు పోయినా హనుమ ఒక్కడుంటే చాలు, అందరు బతికిస్తానన్నాడు. ఎందుకన్నాడా హనుమా, ఇది కదా నీ శౌర్యం, ఇది కదా నీ తేజస్సు, ఇది కదా నీ పరోపకారము. నాకేం అవసరం అండి, నేనెందుకు పోవాలి అనుకొని హనుమ అనుకున్నట్టుంటే రామకార్యం నెరవేరేదా? ఏనాడైనా అనుకున్నాడా, రామా నేను ఉండబట్టే నీ కార్యం సఫలీకృతమైందని ఎప్పుడన్నా అన్నాడా? ఎవరైనా అన్నా అలా దించుకుంటాడు.
హనుమా నీ వల్లే ఇంత కార్యము జరిగింది అంటే అని అన్నా కూడా ఆయన తల దించుకుంటాడు తప్ప ఆవు నా వల్లే అని అంటాడు ఎప్పుడైనా అనడు. ఎక్కడ తల దించన్నో తెలుసున్నవాడు హనుమా. పొగడ్తలు వచ్చినప్పుడు మా అమ్మ కూడా అప్పుడప్పుడు పొగడత పడితే తల దించుకొని ఉంటుంటది. అది చూసి నేర్చుకోవాలి. పొగడ్తకి ఎప్పుడు తల ఎత్తకూడదు, తల దించాలి. దించావా అది పొగడ్త ఎలాంటిది తెలుసా అండి? పదునైన కత్తి, వాడి కత్తి ఉంటుంది చూడండి, చాలా పదునుగా ఉంటుంది కత్తి. అది కత్తి లాంటిది పొగడ్త. గుర్తుపెట్టుకోండి. పొగడ్తను మీరు ఎప్పుడు కానీ మామూలుగా తీసుకున్నారనుకోండి, అది వాడి కత్తి ఒకసారి ఇలా పెడితే ఎలా తెగిపోతుందో, ఇలా అంటే తెగిపోతుంది. వాడి బాగా కొచ్చగా ఉన్న కత్తి. పొగడ్త లాంటిదండి. పొగడ్త వచ్చినప్పుడు ఇలా ఉన్నావా అది ఇలా నరికేస్తుంది. జాగ్రత్త. అందుకే పెద్దలు మహాత్ములు జ్ఞానులండి, వాళ్ళకి అనుభవం ఉన్నవారు చెప్తారు. పొగడ్త వస్తేనే అమ్మా మీ వల్లనే తల్లింత అనగానే అలా దించుకుంటారు. ఆ పొగడ్త అనే కత్తి ఇలా పైకి వెళ్ళిపోతుంది. పొగడ్త ఎప్పుడు నడిచేదండి, అది నడిచే వాడి వేడి కత్తి. అది బహు జాగ్రత్త, తెగిపోతుంది. అలాంటి పొగడ్తకు హనుమ ఎప్పుడు కూడా స్వీకరించడు. అలా మంచుకొని ఉంటాడు. చేతులు ఒగ్గి శరీరాన్ని కూడా వంచుతాడండి ఆయన. ఎప్పుడైతే పొగడ్త వస్తుందో ఆయన హనుమ శరీరాన్ని ఇలా వంచుతాడు. ఎప్పుడు మీరు చూడండి, హనుమ భంగ్యమను ఇలా ఉన్నట్టుగా ఉండదు ఎప్పుడు కానీ. అందులో రామచంద్రమూర్తి ముందు తగ్గి ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ తగ్గన్నో తెలుసున్నవాడు గొప్పవాడు. పొగడ్త ముందు తగ్గి ఉండాలి, పెద్దల యందు తగ్గి ఉండాలి. అతడు గొప్పవాడుగా కీర్తించబడతాడు. తలెత్తినంత మాత్రాన కీర్తించబడవు. తల దించుకో. ధర్మ ముందు అధర్మం ముందు నిలబడి దాన్ని ప్రశ్నించు, తప్పులేదు దానికి. కానీ ధర్మాన్ని ముందు ఖచ్చితంగా తల వంచి నిలబడు. హనుమ అంటే అంత గొప్పది. అందుకే హనుమకు నమస్కారము చేస్తే చాలు. మహానుభావుడు సర్వకాలముల యందు మనలను రక్షిస్తున్నాడు. శ్రీరామదాస బంటూ, శ్రీరామ బంటూ అంటే చాలు. హనుమ అంటే కూడా వలకడైన శ్రీరామ బంటూ హనుమా అంటే చాలు. ఇక్కడే ఉన్నాను రా అంటాడు. హనుమా 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 రామదాస బంట హనుమా ఏం రా నేనే రా అంటాడు. ఎంత గొప్పదో చూడండి అలాంటి మహాత్ముడు హనుమ. అది నేర్చుకోవాలి మనము. రామాయణము చదవడము కాదు, రామాయణంలో ఉన్న విషయాలను నేర్చుకొని దాన్ని అన్వయించుకొని అనుభవంలోకి తెచ్చుకోవాలి. నేను విన్నానండి రామాయణము. ఏం నేర్చుకున్నావు? ఒక్కటి చెప్పు అంటే ఏమో అన్ని మర్చిపోయాను. గుర్తుంటుందా అండి? ఎన్ని బాధ్యతలు, ఎన్ని బంధాలు, ఎన్ని బంధుత్వాలు, బంధాలు, బాధ్యతలు అన్నిటిలలో ఉండి ఉండి విన్నాను కానీ మర్చిపోయాను. అలాంటి హనుమ ఒక్క నామము చెప్పడం వల్ల హనుమ మంగళకరుడు. అందుకే శుభం జరిగి తీరుతుంది. హనుమ అష్టోత్తర శతనామావళిలో రుద్రవీర్య సముద్భవాయ నమః అంటారు అని ఒక నామం ఉన్నది. శివ అంటేనే మంగళప్రదుడు. ఎక్కడ హనుమ ఉంటే అక్కడ మంగళము జరుగుతుంది. ఈ విధంగా వానరములన్నీ తిరిగి జీవించాయి. అందరూ కూడా జయ జయ ధ్యానాలు చేశారు. సుగ్రీవుడు చూశాడు, మనం అందరం బతికాం. వచ్చిన ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర బంధనము చేసి వెళ్ళాడు. ఇప్పుడు మనము బ్రహ్మాస్త్రము నుండి బయటపడ్డాం. వానికి బుద్ధి రావాలి. ఈ ఉత్సాహముతోనే మనం అందరం ఎగిరి లంకలోకి వెళ్ళిపోండి. కనబడ్డవారు కనబడ్డట్టు కాగడాలు పట్టుకు వెళ్ళి లంక అంతటిని కాల్చేయండి అన్నాడు సుగ్రీవుడు. రాజు కదా ఆజ్ఞాపించేశాడు. అది సుగ్రీవాజ్ఞ. వానరాలకు చెప్పిందే తడవు. ఇన్ని కోట్ల వానరాలు లంకలోకి అంతఃపురం మీదికి పడిపోయారు. ఇక ఉన్న బలంగా పడిపోయారు అందరూ కూడా. ఎప్పుడైతే ఈ వానరుల వీరులు అందరూ వెళ్లి కాగడాలు పెట్టి రావణాంతఃపురంలో కలుపుకొని లంకలో ఉండే సౌధములన్నింటినీ కూడా అగ్నిహోత్రములకు ఆహుతి చేశారు. అందులో ఉండే రకరకములైనటువంటి పట్టు, ఉన్ని వస్త్రాలు, బంగారు పాత్రలు, మణిమయ వేదికలు, బంగారు అరుగులు, అక్కడ పొదగబడిన ముత్యములు, రత్నములు, వజ్రములు, పెట్టినిళ్ళు పేలిపోతున్నాయి. బంగారం కూడా కరిగిపోతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి.
పెద్ద కట్టెలు గల్ల ఇల్లు, అందులో మీరు తులం బంగారం ఆవరణ అనుకోండి, ఆ కట్టెలతో కూడుకుని ఇల్లు గాలిపోయింది అనుకోండి, అందులోనే బంగారం కూడా కరిగిపోయి పలసగా అయిపోతుంది. మళ్ళీ వెతికితే కానీ దొరకదు. బంగారం కరిగేదే, వెండి కరిగేదే, బాగా వేడున్న చోట కరిగిపోతుంది. చాలా మంది ఆ రోజున లంకలో కాలిపోయారు. అదే సమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారము చేశాడు. ఒక్కొక్క ధనుష్టంకారం, ఒక్కొక్క వానర ఘోష, ఒక్కొక్క రాక్షసుల అరుపులు వేగంగా వచ్చి అగ్నిహోత్రము కాల్చేస్తుంది. ఈ పరిస్థితిని చూశాడు రావణాసురుడు. ఏమిటి, అందరూ చచ్చారనుకున్నాము కదా, మళ్ళీ ఎలా వచ్చారు? రామ లక్ష్మణులు కూడా బ్రహ్మాస్త్ర బంధనంలో పడిపోయారు కదా, ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోతే తెలుసుకున్నాడు, దీనికి కారణం హనుమే అని తెలుసుకున్నాడు. అలాంటి హనుమ మళ్ళీ ఆ ఔషధ పర్వతాన్ని తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టేశాడు. ఆయన క్షణకాలం ఇలా తెస్తాడు, అలా పెట్టేస్తాడు. ఆ రకంగా జరిగిన తర్వాత, అందరూ కోలుకున్న తర్వాత, ఇంత పెద్ద యుద్ధము జరుగుతుంటే రావణాసురుడు చూసి, ఈ పరిస్థితిని చూసి వెంటనే తన కుమారుడిని యుద్ధానికి పంపించాడు. కాని సుగ్రీవుడు కుంభుడిని, హనుమ నికుంభుడిని, అంగదుడు ప్రజంగుడిని, రాముడు మర రాక్షసుని సంహరించారు. వీళ్ళు ఎప్పుడైతే మరణించారని తెలిసిందో లంకలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అప్పుడు రావణాసురుడు మరింత క్రుద్ధుడయ్యాడు. మరలా ఇంద్రజిత్తును పిలిపించాడు. పిలిపించి, కుమారా నీవే వెళ్ళు, వీరులందరూ చచ్చిపోయారు. వినగానే రావణుడు తన దంతములన్నింటినీ మరలా యుద్ధరంగమునకు వచ్చి మరలా అదృశ్యమైపోయి బాణ పరంపరతో వానర వీరులందరినీ కొట్టడం మొదలుపెట్టాడు ఇంద్రజిత్తు. తండ్రి ఆదేశించాడు, కొడుకొచ్చాడు, మళ్ళీ మాయా యుద్ధం చేస్తున్నాడు, కనబడకుండా యుద్ధం చేస్తున్నాడు. ఇంకా ఈసారి లక్ష్మణమూర్తి ఆగ్రహమును ఓర్చుకోలేకపోయాడు. ఇంద్రజిత్తు చేస్తున్నటువంటి యుద్ధానికి లక్ష్మణమూర్తికి ఎక్కలేని ఆగ్రహం వచ్చేసింది. ఆయన తట్టుకోలేకపోయి, అన్నయ్య ఎన్నో మార్లు ఇతడు యుద్ధానికి వస్తున్నాడు. ఒకసారి వచ్చి మాయా యుద్ధంలో నాగబంధనము చేశాడు, రెండవసారి వచ్చి మాయ యజ్ఞములో బ్రహ్మాస్త్ర బంధనము చేశాడు, మరలా మూడో వారు వచ్చి మాయా యుద్ధం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అభిచారిక హోమం చేస్తున్నాడు. ఆ హోమం చేస్తే ఆయనకి ఎక్కలేని శక్తి వస్తుంది ఇంద్రజిత్తుకు. ఆయన పడగొట్టడం ఎవరి సాధ్యము కాదది. అందుకని దేవతలు కూడా సాధ్యం కాదు. ఆ హోమము చేసి వస్తున్నాడు కాబట్టి మళ్ళీ బాణాలు పెట్టి కొడుతున్నాడు. నీవు అనుమతిస్తే సమస్త రాక్షస జాతి నశించిపోవాలని సంకల్పం చేసి బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి విడిచిపెట్టేస్తానన్నా అన్నాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు అంటున్నాడు, పారిపోతున్న వాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనబడకుండా మాయాయుద్ధం చేస్తున్న వాడిని, వెన్నిచ్చిన వాడిని, శరణాగతి చేసిన వాడిని కొట్టకూడదు తమ్ముడు లక్ష్మణ. చూడండి రాముడి యొక్క ధర్మం చూడండి ఎలా ఉందో. ఒక పక్క వానర సైన్యం అంతా పడిపోతుంది, ఆయన మాదావిగా ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఇంకో పక్క రామలక్ష్మణులు పడిపోతున్నారు, వీరులందరూ పడిపోతున్నారు. ఇంతమంది పడిపోతుండగా కూడా, తాను పడిపోతుండగా కూడా ధర్మమే గుర్తు తెచ్చుకుంటున్నాడు రామచంద్రమూర్తి. ఏమిటా ధర్మం? మాయలో ఉండి చేస్తున్నాడు. మాయలో ఉన్న వాడి మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు, అధర్మం లక్ష్మణ అన్నాడు. ఇంకెక్కడండిగా రాముడు ఎంత ధర్మాత్ముడో చెప్పడానికి రామాయణం చదవాలి. ప్రతి ఒక్క పదాన్ని చదివితే రాముడు ఎంత ధర్మాత్ముడు అర్థమవుతుంది. రాముడు ధర్మాత్ముడు కాడు అన్నవాడు మూర్ఖుడు, వాడు నాతో సహా. రాముడు ధర్మాత్ముడు కాడు అన్నవాడికి గ్రంథం చదువుమను, రామాయణం చదువుమను, వాల్మీకి రామాయణాన్ని చదువు మనకు తెలుస్తుంది. రాముడు ఎంత ధర్మమూర్తి ఉన్నారా ఈ సమయంలో? అంత అరవీర భయంకరంగా యుద్ధం జరుగుతుంటే, ఆయన మాయాములో ఉండి ఇంద్రజిత్తు బాణాలు వేస్తుంటే, ఈ సమయంలో కూడా మాయతో చేస్తున్న వాడి మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు, ధర్మం కాదు అన్నవాడు రామచంద్రుడు తప్ప మరొక్కరు లేరు సృష్టిలో. నిరాయుధుడై ఆయుధాలు లేకుండా చేసి నిరాయుధుడై నిలబడ్డటువంటి రావణాసుడు పరమశత్రువు. ఏ శత్రువు కోసమైతే ఇంత కష్టాలు పడ్డాడో, ఎవరిని సంహరించడానికి అవతారం వచ్చిందో, అలాంటి అవతార మూర్తి రామచంద్రమూర్తి నరుడుగా ఉద్భవించాడో, అలాంటి అవకాశము చేజిక్కినా
నిరాయుధుడు నేను కొట్టను, యుద్ధము చేయనని ఈ రోజు వెళ్ళిపోయి రేపు రాపో రావణ సహస్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అస్త్ర శస్త్ర రథములతో కూడుకుని రాపో అన్నాడు. ఎవరనాలండి ఇంత ధర్మము ఎవ్వరు పాటించాలండి? సృష్టిలో